దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఈరోజు మహిళల సాధికారత, సమానత్వం, హక్కుల గురించి ప్రతి ఒక్కరం మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు కావడం విశేషం. మన జీవితాల్లో సంవత్సరం పొడుగునా పండుగలు, పర్వదినాలు వస్తూ ఉంటాయి. కానీ ఇవాల్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. శతాబ్దాలుగా సామాజిక వెనుకబాటుతనం కారణంగా మహిళలు ఈ రోజు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. అలాంటి మహిళలను దుర్భర పరిస్థితుల నుంచి బయటకు తెచ్చేందుకు మహిళల సాధికారత దిశగా మనందరి కర్తవ్యాన్ని గుర్తు చేసే రోజు ఇదే కావడం విశేషం. మహిళలు నేడు ముందడుగు వేస్తున్నారు అంటే అందుకు కారణం వారి పోరాటం వెనుక నిలబడ్డ ఎందరో మహిళలే అని చెప్పవచ్చు. అలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పునాది పడింది 1908వ సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో మహిళా కార్మికులు తమ హక్కుల కోసం తొలిసారి గళమెత్తి పోరాటం చేశారు. వారి పోరాటాన్ని గుర్తించిన జర్మన్ మహిళా ఉద్యమ నాయకురాలు క్లారా జెట్కిన్ 1910వ సంవత్సరంలో ఈ మహిళా దినోత్సవం చేయాలని ప్రతిపాదించారు. 1911 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇక 1975లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా మార్చి 8వ తేదీని ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలని ప్రతిపాదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ముఖ్యంగా 5 లక్ష్యాల వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది లింగ వివక్ష లేని సమాజం వైపు అడుగు వేయడం. రెండవది మహిళలకు సమాన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడం. మూడవది మహిళలకు భద్రత, ఆరోగ్య సంరక్షణను పెంపొందించడం. అలాగే మహిళా సాధికారత, స్వతంత్ర నిర్ణయాలను ప్రోత్సహించే దిశగా వాతావరణాన్ని పెంపొందించడం. దీంతో పాటు రాజకీయాలు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో మహిళలకు సరైన వాటా అందించడమే లక్ష్యంగా ఈ మహిళా దినోత్సవం ఉద్దేశాల్లో ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ నేటి సమాజంలో ఇప్పటికీ మహిళల పట్ల అసమానతలు, అణిచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు అన్ని రంగాల్లోకి ముందుకు రావాలంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాల్లో సరైన భాగస్వామ్యం అనేది తప్పనిసరి. సమాజంలో ఒక మహిళను బలపరిస్తే ఆమె ఒక కుటుంబాన్ని బలపరుస్తుంది. ఒక కుటుంబం బలంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో మనందరం ముందుకు వెళ్ళినప్పుడే ఈ సమాజం ఆనందంగా ముందుకు వెళుతుంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.